హాయ్ అండి. నేను మీ విజయ వ్లాగ్స్. మరి ఈరోజు మనం అరకు ఫుల్ టూర్ గురించి అయితే మాట్లాడుకుందామండి. మరి బై రోడ్ వెళ్తే ఎంత అవుతుంది, మరి ట్రైన్లో వెళ్తే ఎంత అవుతుంది అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. సో చూశారు కదా, మరి అరకు పీక్ సీజన్ ఎప్పుడు అనంటే అక్టోబర్ నుంచి మరి జనవరి వరకు పీక్ సీజన్ అండి. చాలా బాగా మంచు కురిసే నెలలు అనమాట అవి. మరి ఫిబ్రవరి నుంచి మే వరకు కూడా అంతా కూడా చల్లగా ఉంటుంది, కానీ ప్రదేశం అనేది ఎక్కడ కూడా మనకి మంచు అయితే కనిపించదండి. కానీ మనకి డిసెంబరు జనవరి ఆ ప్రదేశాల్లో వెళ్తే చాలా బాగా మంచు మంచు మనకి కనిపిస్తుంది. అంతేకాదు మరి డిసెంబర్ నెలలో వలస పూలు కూడా చాలా బాగా ఉంటాయండి ఇక్కడ. మరి చాలా సినిమా షూటింగ్స్ కూడా మరి డిసెంబర్ నెలలో చేస్తారు. ఎందుకంటే ఆ పూలు చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. పీక్ సీజన్లో వచ్చిన వాళ్ళు మరి ఆ పూలు చూసుకోవడానికి చాలా బాగుంటుందండి. సో మరి మంచి ఫోటోషూట్స్ కూడా చేస్తారు అక్కడ. మరి చూశారు కదా, మరి ఇది మొత్తం కూడా రెనోవేట్ చేస్తున్నారండి. మరి ఏపీ టూరిజం వాళ్ళు చాలా బాగా వర్క్స్ చేపిస్తున్నారు. ఎందుకంటే అది పర్యాటక ప్రాంతం కాబట్టి మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి రైల్వేస్ కూడా చాలా బాగా వర్క్ చేపిస్తుందండి అక్కడంతా కూడా. నేను మీకు చూపించాను, మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. మరి మా వాళ్ళందరూ కూడా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. ట్రైన్ జర్నీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. కానీ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి అండి, ఖచ్చితంగా ట్రైన్కి మనం టికెట్స్ అయితే రిజర్వేషనే చేయించుకోవాలండి. చాలా సఫర్ అయిపోతారు. ట్రైన్ టికెట్స్ మనం రిజర్వేషన్ చేయించుకోకపోతే మీకు నేను ఫ్లో చూపిద్దాం అనుకున్నాను. అంటే ఆ జనాలు అంతమంది ఉన్నారండి, కన్ను చూపు మేరలో జనమే ఉన్నారండి. మరి ఎంతోమంది రిజర్వేషన్ చేయించుకున్నారు, ఎంతమంది జనరల్లో ఎక్కుతారు అనేది మీరే ఆలోచించుకోండి అండి. విపరీత క్రౌడ్ ఉంటారండి. అసలుకి అది పర్యాటక ప్రాంతం కాబట్టి ఎప్పుడూ క్రౌడ్ ఉంటారు. ఇంకొకటి, మీరు ఎవ్వరు కూడా వీకెండ్స్లో పెట్టుకోవద్దండి. వీకెండ్స్లో పెట్టుకుంటే విపరీతమైన క్రౌడు, పిల్లలతో అయితే చాలా సఫర్ అవుతారు. నార్మల్ డేస్లో పెట్టుకోండి, కొంచెం పీస్ఫుల్గా వెళ్తారు, అన్నీ ప్రశాంతంగా చూడగలుగుతారు. మేము వెళ్ళినప్పుడు చూసారా క్రౌడ్ ఎలా కనిపిస్తుందో, విపరీతమైన క్రౌడ్ అండి. ప్రతిదీ క్లోజ్లో ఉంది. మేము వుడెన్ పార్క్ వెళ్తే క్లోజ్ అన్నారు. దేంట్లోకి వెళ్ళినా సరే క్లోజ్ క్లోజ్ అంటున్నారండి. కాఫీ మ్యూజియంకి వెళ్ళినా సరే క్లోజ్ అన్నారు. సో ప్రతిదీ క్లోజ్లో పెట్టేశారండి. మరి వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో ప్లాన్ చేసుకోండి. మరి ఎంత అవుతాయి బై రోడ్, ఎంత అవుతాయి అని అంటే కనుక, కార్లో మేము వెళ్ళే వాళ్ళు మీరు ఒకసారి మీ పెట్రోల్ని బట్టి చూసుకోండి. మేమైతే బస్సులో వెళ్ళాం కాబట్టి మాకు బస్ ఛార్జీలే కానీ, లేకపోతే మరి ట్రైన్ ఛార్జెసే కానీ మరి ఫర్ హెడ్ వచ్చేసి 3700 రూపాయలు పడిందండి. మరి మేము అక్కడ టిఫిన్లే కానీ, భోజనాలే కానీ, రూమ్ రెంటే కానీ అన్నీ కలుపుకొని. రూమ్ రెంట్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మేము టెంట్ క్యాంపెయిన్ తీసుకున్నామని. సో అట్లా అయిందండి. మళ్ళీ మేము ఫ్రీ బస్కి వెళ్ళామని మీరు అనుకునేవాళ్ళండి. మేము ఫ్రీ బస్కి వెళ్ళలేదు, మేము స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్నామండి. స్లీపర్స్ బుక్ చేసుకున్నాము. రాను పోను మేము ట్రావెల్స్లోనే స్లీపర్స్ ఏసీ బస్సులు అయితే బుక్ చేసుకున్నామండి. నేను వాటితో కలిపే చెప్తున్నాను. ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, అందరూ ఫ్రీ బస్కి వెళ్ళారని చెప్పి మళ్ళీ ఎవరు కామెంట్ చేయొద్దు. మేము ఫ్రీ బస్కి అయితే వెళ్ళలేదు. సో ఫర్ హెడ్ వచ్చేసి మరి 4000 దాకా అయితే పడిందండి. మరి మీరు ఎంతమంది వెళ్తారనేది మీ ఆప్షను. సో చూశారు కదా, మరి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాపరాయి దగ్గర ఫొటోస్ అయితే దిగుతున్నారు. అందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. వాటరు విపరీతమైన చలండి. కానీ ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందైతే మనకి మంచి ప్రదేశం అండి. చూసారా పిల్లలు ఎలా జారుకుంటా కిందకి వెళ్ళిపోతున్నారో. చాపరాయి అని అంటే నిజంగా జారుడు బండేనండి. ఎట్లా కూర్చున్నా చూసారా, మా అల్లుడు కూతురు ఎలా వెళ్ళిపోతున్నారో. ఇంకా అట్లాగే పిల్లలు అసలు ఎంత పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోతారండి. అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అరకు అయితే చాలా అంటే చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి ఈ ట్రిప్ అయితే మాకు. మరి మేము ఊటీ వెళ్ళినప్పుడు కూడా నేను మీకు ఫుల్ టూర్ ప్లాన్ పెట్టాను. సో మరి చాలామంది నాకు కామెంట్ చేశారు, మరి ఎక్కడ స్టే చేయాలి ఏంటి ఫుడ్డు అని. అలాగే మరి నేను అరకులో కూడా మీరు అన్నీ అంటే మనకు అక్కడ బొంగు చికెన్ అని, అట్లాగా బొంగు బిర్యానీ అని మనకు అలా అమ్ముతారండి, బ్యాంబూస్లో పెట్టి. సో మరి చూసి తీసుకోండి, ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు, మోసపోతారు. లోపల చికెన్ ఉంటుందని చెప్తారు, బట్ ఏమి చికెన్ ఉండదు, రైస్ ఉండిద్దని చెప్తారు. ఓన్లీ కొంచెం పీసెస్ ఉంటాయి, రైస్ ఏమి ఉండదు.
సో మరి మా వాళ్ళకి అలాగే అయ్యింది కాబట్టి నేను మీకు అది కూడా జాగ్రత్త చెప్తున్నాను. చూసి తీసుకోండి మంచి వాళ్ళ దగ్గర. చూసారు కదా, మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.